ఎందుకు అస్తమానం నాకు ఇది లేదు, అది లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, నేను సంపాదించుకున్నది అంతా పోయింది, వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నారు, భగవంతునికి నా మీద దయ లేదు అని ఎంతసేపు ఏడుస్తూ ఉంటావు? ఏమి ఇయ్యలేదు నీకు భగవంతుడు? నడవడానికి కాళ్ళు ఇచ్చిండు, పని చేసుకొని వండుకొని తినడానికి చేతులు ఇచ్చిండు, తినడానికి నోరిచ్చిండు, అందమైన దృశ్యాలను చూడమని కళ్ళిచ్చిండు, శ్రావ్యమైన సంగీతాన్ని వినమని చెవులను ఇచ్చిండు, రుచిని ఆస్వాదించమని నాలుకనిచ్చిండు. ఇంకేం కావాలి నీకు? ఇవన్నీ భగవంతుని కృప కాదా? ఇవన్నీ లేని వాళ్ళు ప్రపంచంలో ఎంతో మంది లేరా? నేను చేసినా అని అనుకుంటూ ఉంటావు అహంకారంతో. నేను దేవునికి ఇన్ని వేలు చందాలు ఇచ్చిన, నేను దేవునికి అన్ని కేజీల పువ్వులు ఇచ్చిన, ఇట్లా అంటూ ఉంటావు. ఎక్కడి నుండి తెచ్చినావు నువ్వు? అవన్నీ కూడా భగవంతుడు నీకు ఇస్తేనే కదా నువ్వు భగవంతునికి మళ్ళీ ఇస్తున్నావు. మరి నేను అనే అహంకారం ఎందుకు? మనం దేవునికి ఏది ఇచ్చినా ఒక సమర్పణ భావంతో, భగవంతా నేను నీకు ఇయ్యగలుగుతున్నా అంటే అది నీ దయ అనే ఒక అంకిత భావంతో మనం జీవించాలి. ఏమంటారు?